1961లో భగవాన్ బాబావారి బద్రీనాథ్, వారణాసి, అయోధ్య పర్యటన విశేషాలు. ఓం శ్రీ సాయిరాం. 1961 సంవత్సరంలో స్వామివారు చేపట్టిన వివిధ పర్యటనలు మరియు అక్కడ భక్తులు పొందిన ప్రేమానుభూతులను ఇప్పుడు చూద్దాం. మొదట కోయంబత్తూరు చేరుకున్న స్వామి నాగసాయి ఆలయంలో పాలరాతి షిరిడి సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత ఉడుమల్పేట్ స్వామి చేరుకున్నారు. భద్ర గజములపై స్వామికి ఆహ్వానం అందించారు. స్వామి కూడా ఎంతో ఠీవిగా దాన్ని అందుకున్నారు. 3 రోజుల పాటు స్వామి శ్రీ బాలపట్టాభి గారింట్లో బస చేశారు. అక్కడొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అకౌంట్స్ పుస్తకంపై స్వామి పసుపు ముద్దతో ఓంకారం రాసి పద్యం కూడా రచించారు. దానిని ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారు స్వరకల్పన గావించి స్వామి వద్ద పాడారు కూడా. మరొక పర్యాయం మధురై స్వామి గారి ఇంట్లోకి స్వామి అలా అడుగు పెడుతుంటే తన చెయ్యి తగిలి అక్కడ కొంచెం నిండి ఉన్న బియ్యం బస్తా ఏకంగా మొత్తం నిండిపోయి పొంగి పొరలిపోయింది. 1961లో స్వామి వెళ్లిన తరువాతి క్షేత్రం శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యానగరం. అయోధ్యానగరంలో స్వామి తన దివ్యమైన తేజస్సులో ఒక కిరణాన్ని రామావతారంగా దూపాటి తిరుమలాచారి గారికి అందించారు. ఈ అనుభూతిని మనం సత్యమూర్తి గారి గొంతులో విందాం. అయోధ్యలో దట్ పండిట్ ఆఫ్ వెంకటగిరి తిరుమలాచారి గారు అట్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. స్వామి ఇలా బ్లెస్ చేస్తున్నారు ఆయన్ని. స్వామి నేను తట్టుకోలేనని ఏటో ఇలా అరుస్తున్నాడు, ఏమిటి ఇంత ఆనందంలోకి వెళ్ళిపోయాడు, ఎక్స్టసీ. స్వామి ఏమో కంట్రోల్ చేసుకోని ఎంత కంట్రోల్ చేసుకోమని ఆయన కంట్రోల్ అవ్వట్లేదు. ఈడు రామదర్శనం దేర్ ఇన్ సరియూ నది. ఆయన చాలా గ్రేట్ పండిట్, చాలా సరెండర్డ్ సోల్. స్వామి యూస్ టు లైక్ హిమ్. ఓ ఫ్లాష్ ఆయనకి ఇచ్చారు. ఆయన ఏమిటో మాట్లాడు, ఒకటే నవ్వు, అయ్యో స్వామి అని. ఏది ఇలా అయిపోయాడు అంటే తర్వాత స్వామి చెప్పి ఆయన ఎప్పుడో ప్రార్థన అతనికి బ్లెస్ చేశాను. అక్కడే స్వామి సరయూ నదిని కూడా సందర్శించి ఆ జలంతో అందరినీ సంప్రోక్షణ గావించారు. ఆ తరువాత స్వామి వారణాసి వెళ్లారు. అక్కడ లింగం యొక్క పాల భాగాన్ని ఎన్నో భూషణములు సృష్టించి అర్చించారు కూడా. శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారితో కలిసి అన్నపూర్ణాదేవి ఆలయం కూడా సందర్శించారు మన స్వామి. అలహాబాద్ చేరుకున్న ఈ బృందం త్రివేణి సంగమం చూసి మద్రాసుకు శ్రీ కాశీరాజు గారి విమానంలో వెనుదిరిగారు. అవతార కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టాలలో స్వామి కొందరు భక్తులను ముఖ్య పాత్ర వహించడానికి ఎంచుకుంటారు. ఈ బదిరి, వారణాసి, అయోధ్య మొదలగు ఘట్టాలను నిర్వహించడంలో శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారిని పనిముట్టుగా ఎంచుకున్నారు మన స్వామి. 1961 బిగినింగ్లో మా నాన్నగారికి ఉత్తరప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయింది గవర్నర్గా. స్వామి సజెస్ట్ చేస్తూ లెటర్ రాశారు. నువ్వు అక్కడ ఉండగా బద్రీనారాయణ, గంగోత్రి ఇలాంటి స్థానాలు, మధుర, కాశీ, అయోధ్య ఇలాంటి స్థానాలు సందర్శించాలి. స్వామి సంకల్పం వచ్చింది. దాన్ని కార్యరూపంలోకి పెట్టి మా నాన్నగారు అక్కడ ఏర్పాట్లు చేయడం అదంతా మొదలుపెట్టారు. దక్షిణ దేశపు రాష్ట్రాల భక్తులు ఎవరెవరు రాదలుచుకున్నారో, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ తెలుగు భక్తులు, కర్ణాటక భక్తులు, కేరళ భక్తులు, వీళ్ళంతా చెన్నైలో అసెంబ్ల్ అవుతారు. హరిద్వార్ దాకా ట్రైన్లో వస్తారు. చెన్నై నుంచి ఋషికేశ్ దాకా ట్రైన్ ఉండేది. అందులో హరిద్వార్లో దిగుతారు. స్వామి ఏమో ఢిల్లీ వెళ్తారు ఒక 2 భక్తులతోటి. కస్తూరి గారు, నాన్నగారు లక్నో నుంచి ఢిల్లీకి వస్తారు. వాళ్ళు కలిసి ఢిల్లీ నుంచి హరిద్వార్కి కూపేలో వస్తారు. ఇక్కడ కలిసి హరిద్వార్ నుంచి అందరూ కలిసి బద్రీ ప్రయాణం. ఇది స్థూలంగా జరిగినటువంటి నిర్ణయం. అదే విధంగా జరిగింది. స్వామివారు మొదట బద్రీయాత్రలో పాల్గొనదలిచిన వారి పేర్లు తీసుకొని ఎంపిక చేసిన వారిని చెన్నై చేరుకోమన్నారు. అక్కడ యాత్రకై శరీరానికి కావలసిన ఇంజెక్షన్లను ఇప్పించి భక్తుల మనసుకు కావలసిన ఇంజంక్షన్లు అంటే ఆదేశాలను కూడా తెలియజేశారు మన మాతృమూర్తి సాయి. ఈరోజు మీకు అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అన్నారు. ఆనందంగా
ప్రత్యక్ష భగవానుతో మీరు పరోక్ష భగవాన్ని చూడాలని వెళ్తున్నారంటే మీరు నిజంగా చేసుకున్నటువంటి పుణ్యం జన్మాంతర పుణ్యం అని చెప్పడానికి ఆ పుణ్యం అదృష్టం మీకు తెలియదు కానీ నాకు తెలుసు. కాబట్టి క్రమశిక్షణతో మెలగండి. మీకు అందరికీ బ్యాడ్జెస్ ఇస్తారు. అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల వలె ఉండాలి. ఒకరినొకరు వీడి వెళ్ళిపోకండి. అందరూ కలిసి ఒక్క సాయి కుటుంబం అన్న మాటను గుర్తుపెట్టుకొని మీరందరూ ఎలా నడుచుకోవాలని తల్లి బిడ్డలకి ఎలా చెప్పుతుందో అంత నిదానంగా అంత ప్రేమగా అవన్నీ విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా చాలా వరకు స్వామి చెప్పారు. మొదట ఢిల్లీ చేరుకున్న ఆ బృందం హరిద్వార్కు బయలుదేరింది. హరిద్వార్ దర్శనానంతరం బద్రీ క్షేత్రం వైపు బయలుదేరింది ఆ నారాయణ గణం. బద్రీయాత్ర ముందు స్వామి అందరినీ తీసుకొని రిషికేశ్ వెళ్లి సందర్శించారు కూడా. అక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది. బద్రీనారాయణుని దృశ్యం బద్రీ చేరకముందే కళ్లకు కట్టినట్టు చెప్పారు మన స్వామి. అక్కడికి వెళ్లిన తరువాత తన విశదీకరణను పరిశీలించమని భక్తులను అడిగారు. సర్వజ్ఞ సర్వాంతర్యామి అయిన మన స్వామి చేసే ఈ లీలలు, పెట్టే ఈ పరీక్షలు ఎంత మధురమో కదా. బద్రీ ఆలయం ఎట్లా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటుంది అవన్నీ మీకు ఇప్పుడే చెప్తున్నానని చెప్పి ఆ విషయాలన్నీ చెప్పారు. నారాయణుడు ఎలా ఉంటాడు, లక్ష్మి ఎలా ఉంటుంది అవన్నీ చెప్పి తర్వాత అన్నారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు బద్రీ ఆలయానికి, అయినా మీకు అందరికీ చెప్తున్నాను. మీరందరూ వెళ్ళి అక్కడ చూశాక నేను చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెప్తారా అన్నారు స్వామి. దారిలో దేవప్రయాగ, నందప్రయాగ, రుద్రప్రయాగ, జోషిమఠ్, లంబగర్ మీదుగా కాలినడకన ముందుకు సాగారు మన స్వామి. నందప్రయాగలో ఆ పార్వతీదేవి సాక్షాత్తు శివునికై తపస్సు చేసినని, రుద్రప్రయాగలో నారద మహాముని గొప్ప గాయకునిగా తయారవ్వటానికి తపో ఫలితంగా రుద్రవీణను పొందెనని స్వామి వివరించారు. అంతేకాదు వశిష్ఠ గుహల గురించి, ఆ శ్రీరామచంద్రుడే తపస్సు చేసిన శ్రీనగర్ గురించి చూపించారు కూడా స్వామి. ఒక అద్భుతమైన సంఘటన అక్కడ పిపల్కోట్ అనే ప్రదేశంలో జరిగింది. స్వామి హఠాత్తుగా అక్కడి నుండి భక్తులను బస్సులో ఆడవారిని మగవారిని బయలుదేరమని తొందరపెట్టారు. మరికొంతసేపట్లో అక్కడ కొండచర్యలు విరిగిపడిపోతున్నాయని స్వామి చెప్పారు. ఆ మాట విన్న మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు మొదట స్వామిని బయలుదేరమని పట్టుబట్టారు. స్వామి ఆవిడకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపి వారు కూడా మొదలైన మరుక్షణమే పెద్ద శబ్దాలతో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆ రాత్రికి లంబగర్లో బస చేశారందరూ. భక్తుల ప్రేమతో స్వామి దిగిరావటం చూశాము, దైత్య సంహారం చేయటం చూశాము. కానీ సిగ్గుతో ఎర్రపడటం ఎప్పుడైనా చూశామా? భక్తులు తమ యాత్ర పునఃప్రారంభిస్తున్నప్పుడు జరిగిన ఓ సుందర వృత్తాంతం మన మనస్సులో ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. ఈ సంఘటనను స్వయంగా చూసిన విజయమ్మ గారి మాటలు వింటూ మనం కూడా ఆ మధుర క్షణాలను చూసిన అనుభూతిని పొందుదాం. జోషిమఠ్ నుంచి బయలుదేరడానికి ముందు ఆ రోజు ప్రొద్దున్న స్వామి కిందికి దిగి వస్తుంటే అందరూ అలా నోళ్ళు తెరుచుకొని కళ్ళు ఇంత పెద్ద చేసుకొని స్వామిని అలాగే చూస్తున్నాం. ఎలా ఉన్నారంటే తెల్లటి హ్యాటు, తెల్లటి అద్దాలు, తెల్లటి బట్టలు, తెల్ల సాక్సు, తెల్ల కట్టె, తెల్ల షూసు, అన్నీ తెలుపు అన్నమాట. ఇంకా తెలుపులో ఎలా మెరిసిపోతున్నారంటే నిజంగా చెప్పడానికి లేదు. అలా మేము చూస్తుంటే స్వామిజీ మీరందరూ అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తూ ఉంది అన్నారు. మొదట స్వామిని లోనికి రానివ్వలేదు అక్కడి ఆచార్యులు. తరువాత ఆయన దివ్యత్వాన్ని తెలుసుకొని వారే మన సాయినారాయణుణ్ణి లోపలికి ఆహ్వానించారు బద్రీ క్షేత్రంలో. స్వామి అందరికీ ఆదిశంకరాచార్యుల వారు కైలాసం నుండి తెచ్చిన 5 లింగాల గురించి తెలియజేశారు. వాటిని బద్రీ, ద్వారక, పూరి, శృంగేరి, చిదంబరంలో ప్రతిష్ఠించారట. బద్రీలో కొలువున్న నేత్రలింగాన్ని స్వామి ప్రత్యక్షం చేసి దానికి పూజలు కూడా గావించారు. ఈ విషయం ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు. సాక్షాత్తు ఆ నారాయణుడే బద్రీనారాయణుడి వద్ద తెలియజేసిన దివ్య రహస్యమిది. తదనంతరం సహస్రదళ పద్మాన్ని సృష్టించి దానిలో నేత్రలింగార్చన చేసి మరలా యథాస్థానానికి దానిని పంపించేశారు. బద్రీనారాయణుని ప్రతిమ కూడా సృష్టించారు అక్కడ స్వామి. స్వామి అక్కడ భక్తులను ఉద్దేశించి తెలుగులో ప్రసంగిస్తే శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారే హిందీలోకి అనువదించారు. ఇంకొక ముఖ్యమైన సంఘటన అక్కడ ఒక తమిళ భక్తురాలి కోరిక మేరకు ఆవిడకు ధ్యానిస్తున్న శ్రీ వశిష్ఠ మహాముని దర్శనం కూడా కల్పించారు మన స్వామి. సరైన మనసుతోనే అడగాలి కానీ అసలు స్వామి కనిపించలేని అనుభూతి ఏదీ ఉండదు.
తరువాత దక్షిణ భారతదేశంలో అచ్చనకల్ అనే ప్రదేశం పర్యటించారు. అక్కడ శ్రీకృష్ణ మందిర శంకుస్థాపన చేసిన స్వామి కృష్ణలీల కూడా సరిపారు. ఒక 10,000 మంది వస్తారనుకుని అంచనా వేసిన నిర్వాహకులు తగిన ఆహార ఏర్పాట్లు చేశారు. అది ఏ మాత్రం సరిపోలేదు. కానీ సాయి కృష్ణుని లీలతో పాత్రలు అక్షయమయ్యాయి. వచ్చిన వారికి మాత్రమే కాక ఇంకా వంటలు మిగిలిపోయాయంటే మనకు ఆశ్చర్యంగా ఉందా చెప్పండి. ఈ విధంగా భారతదేశంలో ఉన్న క్షేత్రాలను పునరుద్ధరిస్తూనే మనలో ఉన్న దివ్యత్వాన్ని కూడా తట్టి లేపారు మన స్వామి. నిజానికి స్వామి చెప్పినట్టు నమ్మిన భక్తునిలో ఉంటుంది నమ్మే దైవాన్ని ముందున్న ఆకృతిలో చూసే శక్తి. అలా మనం ఎప్పుడైతే ప్రతి అణువులోనూ స్వామి ఉనికిని గమనించి ప్రవర్తిస్తామో అప్పుడు మన జీవనమే ఒక తీర్థయాత్రగా, ప్రతి కర్మ ఒక సాధనగా మనలోని స్వామిని గుర్తించేలా చేస్తుంది. అలా స్వామిలో లీనమవ్వటమే కదా నిజమైన ఆనందం.